హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేట్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024లో జరిగిన రెడ్ ఎగ్జామ్లో సైకాలజీ మీద వచ్చినటువంటి బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. అన్వేషణ వయస్సుగా పేర్కొనబడే దశ ఏది? అన్వేషణ వయస్సుగా పేర్కొనబడే దశ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. క్రింది వాణిలో అంతర్గత ప్రేరణ ఏది? క్రింది వాణిలో అంతర్గత ప్రేరణ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 స్వయం సంతృప్తి. స్వయం సంతృప్తి. పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం ఏది? పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 విషయ వివరణ. విషయ వివరణ. వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం ఏది? వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 పునఃస్మరణ. పునఃస్మరణ. భాషా వికాసం మొదట కేరింతలు ఉద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారితీయడాన్ని సూచించే వికాస నియమం ఏది? భాషా వికాసం మొదట కేరింతలు ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారితీయడాన్ని సూచించే వికాస నియమం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 మూల్యాంకనం. మూల్యాంకనం. ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది ఏది? ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 అభ్యాసక కేంద్రీకృత నమూనాలలో. అభ్యాసక కేంద్రీకృత నమూనాలో. దేని వేటి ద్వారా భావనలను పొందలేము? దేని వేటి ద్వారా భావనలను పొందలేము? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 కంఠస్థీకరణం. కంఠస్థీకరణం. ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన ఏది? ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 మూర్త ఆలోచన. మూర్త ఆలోచన. ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం ఏది? ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 కార్యసాధక నిబంధనం. కార్యసాధక నిబంధనం. విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం ఏది? విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 వ్యక్తిగత మార్గదర్శకత్వం. వ్యక్తిగత మార్గదర్శకత్వం.
క్రింది వాణిలో సరికాని ప్రవచనం ఏది? ఈ క్రింది వాణిలో సరికాని ప్రవచనం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది. ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది. వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు ఎవరు? వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు. సైకిలు తొక్కడానికి కావలసిన కారకాలు ఏవి? సైకిలు తొక్కడానికి కావలసిన కారకాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, పరిపక్వత మరియు అభ్యసనం. పరిపక్వత మరియు అభ్యసనం. ఏ సిద్ధాంతం ప్రకారం మోటారు కారును బాగు చేయగలిగిన వ్యక్తి మోటారు బోటును కూడా బాగు చేయగలుగుతాడు? ఏ సిద్ధాంతం ప్రకారం మోటారు కారును బాగు చేయగలిగిన వ్యక్తి మోటారు బోటును కూడా బాగు చేయగలుగుతాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, సామాన్యీకరణ సిద్ధాంతం. సామాన్యీకరణ సిద్ధాంతం. వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి ఏది? వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, అభిరుచి. అభిరుచి. మంచి అభ్యసన వాతావరణ లక్షణం కానిది ఏది? మంచి అభ్యసన వాతావరణ లక్షణం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం. పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా ఏది? ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, 5+3+3+4. 5+3+3+4. పిల్లలు ఏ నైతిక దశలో బేరసారాలు చేస్తారు? పిల్లలు ఏ నైతిక దశలో బేరసారాలు చేస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి. సహజ సంతోష సహకార సంతోష నేపథ్య నీతి. పఠన సంబంధ వైకల్యం ఏది? పఠన సంబంధ వైకల్యం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, డిస్లెక్సియా. డిస్లెక్సియా. ఐసిటి మాధ్యమంగా జరిగే బోధనాభ్యసన దేనిని ప్రోత్సహించదు? ఐసిటి మాధ్యమంగా జరిగే బోధనాభ్యసన దేనిని ప్రోత్సహించదు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, నిష్క్రియాత్మక అభ్యసనం. నిష్క్రియాత్మక అభ్యసనం. విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక ఏది? విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, గూగుల్ క్లాస్ రూమ్. గూగుల్ క్లాస్ రూమ్. వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అనే స్థితి ఏది? వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అనే స్థితి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, కుంకణం.
కుంకణం. ఆర్టీఈ చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆర్టీఈ చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, పిల్లలకు ఉచిత విద్య నిర్బంధ విద్యను అందించడం. పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం. ఫిలిప్ ఎరిస్ ప్రకారం బాల్యం అనేది. ఫిలిప్ ఎరిస్ ప్రకారం బాల్యం అనేది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, సమాజంచే ఏర్పాటు చేయబడినది. సమాజంచే ఏర్పాటు చేయబడినది. ఏ ప్రత్యక్ష నియమం ప్రకారం పరిమాణం, ఆకారం, రంగులో ఒకేలా ఉండే వాటిని మనం సమూహకంగా గ్రహిస్తాము? ఏ ప్రత్యక్ష నియమం ప్రకారం పరిమాణం, ఆకారం, రంగులో ఒకేలా ఉండే వాటిని మనం సామూహికంగా గ్రహిస్తాము? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, సౌమ్య నియమం. సౌమ్య నియమం. అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ ఏమిటి? అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3, చేయడం ద్వారా అభ్యసనం. చేయడం ద్వారా అభ్యసనం. వస్తునిష్టత అధికంగా గల పద్ధతి ఏది? వస్తునిష్టత అధికంగా గల పద్ధతి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, ప్రయోగ పద్ధతి. ప్రయోగ పద్ధతి. వ్యక్తి అహం దేని ఆధారంగా పనిచేస్తుంది? వ్యక్తి అహం దేని ఆధారంగా పనిచేస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, వాస్తవిక సూత్రం. వాస్తవిక సూత్రం. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, జెరోమ్ బ్రూనర్. జెరోమ్ బ్రూనర్. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, సాధికారతత్వ పిల్లల పెంపక శైలి పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. సాధికారతత్వ పిల్లల పెంపక శైలి పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు ఎవరు? పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని అంటే జెనెటిక్ పొటెన్షియల్ ను తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, క్రైంగ్. క్రైంగ్. వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది ఏది? వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2, వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది. వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది. పియాజే తన సంజ్ఞానాత్మకత సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. పియాజే తన సంజ్ఞానాత్మకత సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4, స్కాఫోల్డింగ్. స్కాఫోల్డింగ్. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1, సమైక్యత నిరాశ.
సమైక్యత, నిరాశ. పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం ఏమిటి? పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 అనువంశికత, పరిసరాలు 2. అనువంశికత, పరిసరాలు 2. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 గార్డెనర్. గార్డెనర్. సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం ఏది? సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 విభిన్న ఆలోచన. విభిన్న ఆలోచన. అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ఏవి? అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ప్రక్షేపక పరీక్షలు. ప్రక్షేపక పరీక్షలు. ప్రశాంత్కి తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ ఏది? ప్రశాంత్కి తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 పరిహార సంఘర్షణ. పరిహార సంఘర్షణ. మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు ఎవరు? మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 విలాల్ వూంట్. విలాల్ వూంట్. ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏది? ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 వ్యాయామం. వ్యాయామం. గెస్టాల్ట్ అనగా ఏమిటి? గెస్టాల్ట్ అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 సమగ్రాకృతి. సమగ్రాకృతి. బందూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు ఏవి? బందూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 తాదాత్యీకరణ, అంతరీకరణ. తాదాత్యీకరణ, అంతరీకరణ. తాదాత్యీకరణ, అంతరీకరణ. సాఫ్ట్బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏది? సాఫ్ట్బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. అనుకూల బదలాయింపు. క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకున్నాడు. క్రింది రకం ఏ స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 తార్కిక స్మృతి. తార్కిక స్మృతి. జెడ్పీడి అనగా ఏమిటి? జెడ్పీడి అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం ఏది? అనిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 యత్నదోష సిద్ధాంతం. యత్నదోష సిద్ధాంతం.
శీల స్థాపన గ్రహించడం ఏ రంగానికి చెందుతాయి? శీల స్థాపన గ్రహించడం అనేవి ఏ రంగానికి చెందుతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 భావావేశ రంగం. భావావేశ రంగం. వి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించటలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏది? వి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించటలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 పూరణ నియమం. పూరణ నియమం. క్రింది వాణిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం ఏది? క్రింది వాణిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 చిరునవ్వు. చిరునవ్వు. ప్రాజెక్ట్ పద్ధతి దేనిపై ఆధారపడి ఉంటుంది? ప్రాజెక్ట్ పద్ధతి దేనిపై ఆధారపడి ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 వ్యవహారిక సత్తావాదం. వ్యవహారిక సత్తావాదం. కృత్రిమ పరిశీలనను ఎలా కూడా అంటారు? కృత్రిమ పరిశీలనను ఎలా కూడా అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 ప్రయోగ పరిశీలన. ప్రయోగ పరిశీలన. క్రింది వాణిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది? ఈ క్రింది వాణిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 DOS DOS. 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకున్నట్టుకు కావలసిన మార్గదర్శకత్వం ఏది? 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకున్నట్టుకు కావలసిన మార్గదర్శకత్వం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 విద్యాపరమైన మార్గదర్శకత్వం. విద్యాపరమైన మార్గదర్శకత్వం. వేరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు? వేరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 స్వల్ప బుద్ధిమాంద్యులు. స్వల్ప బుద్ధిమాంద్యులు. ఎన్ని? టీ 2000 ప్రకారం 6 నుండి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎన్ని? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 1000 గంటలు. 1000 గంటలు. NEP 2020 ప్రకారం 1-2 తరగతులకు దేని క్రింది వస్తాయి? NEP 2020 ప్రకారం 1-2 తరగతులు దేని క్రిందికి వస్తాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 పునాది పూర్వక స్థాయి. పునాది పూర్వక స్థాయి. సహభాగి నాయకత్వాన్ని ఎలా కూడా పిలుస్తారు? సహభాగి నాయకత్వాన్ని ఎలా కూడా పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 ప్రజాస్వామ్య నాయకత్వం. క్రింది వాణిలో లక్ష్యాత్మకత ఎక్కువగా గల పద్ధతి ఏది? ఈ క్రింది వాణిలో లక్ష్యాత్మకత ఎక్కువగా గల పద్ధతి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. ప్రయోగ పద్ధతి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధికి చెందని అంశం ఏది? ఈ క్రింది వాణిలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధికి చెందని అంశం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 విద్యాతత్వ శాస్త్రం. విద్యాతత్వ శాస్త్రం. వికాసం ఫంక్షన్ ఆఫ్ పరిపక్వత ఇంటూ డాష్. ఇక్కడ ఇచ్చినటువంటి ఖాళీని పూరింపుము. వికాసం ఫంక్షన్ ఆఫ్ పరిపక్వత ఇంటూ డాష్. ఇక్కడ ఇచ్చినటువంటి ఖాళీను పూరింపుము. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 అభ్యసనం. అభ్యసనం.
క్రింది వానిలో ఖండచ్ఛేద విధానానికి చెందని అంశం ఆర్ ప్రవచనం ఏది? ఈ క్రింది వానిలో ఖండచ్ఛేద విధానానికి చెందని అంశం లేదా ప్రవచనం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1. ఒకే ప్రత్యయనాన్ని దీర్ఘకాలం పరిశీలిస్తారు. ఒకే ప్రత్యయనాన్ని దీర్ఘకాలం పరిశీలిస్తారు. క్రింది వానిలో నిర్మాణాత్మక ఉపగమంగా పిలువబడేది ఏది? ఈ క్రింది వానిలో నిర్మాణాత్మక ఉపగమంగా పిలువబడేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. ఈ క్రింది వానిలో 1 భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు సంబంధించినది కాదు. ఈ క్రింది వానిలో 1 భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు సంబంధించినది కాదు. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ మూర్త వివేచనం. మూర్త వివేచనం. ఈ క్రింది సహజ సామర్థ్యాలలో 1 భవిష్యత్తులో వ్యక్తి ఎంచుకోగల కోర్సులకు సంబంధించి మార్గదర్శకత్వం చేయడానికి సహాయపడుతుంది. ఈ క్రింది సహజ సామర్థ్యాలలో 1 భవిష్యత్తులో వ్యక్తి ఎంచుకోగల కోర్సులకు సంబంధించి మార్గదర్శకత్వం చేయడానికి సహాయపడుతుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 విద్యా విషయక సహజ సామర్థ్యం. విద్యా విషయక సహజ సామర్థ్యం. చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ఆటంకాలను అధిగమించే అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనబరిచే కృత్యాలలోని డాష్ను సర్దుబాటుగా నిర్వచించింది. చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనబరిచే కృత్యాలలోని డాష్ను సర్దుబాటుగా నిర్వచించింది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 వైవిధ్యాలు. వైవిధ్యాలు. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 స్పియర్మన్ 3 కారకాల సిద్ధాంతం. స్పియర్మన్ 3 కారకాల సిద్ధాంతం. బాధాకరమైన అనుభవాలను అచేతనలోకి నెట్టివేయడం ద్వారా మరిచిపోవడం అనేది ఏ రకమైన రక్షక తంత్రానికి చెందినది? బాధాకరమైన అనుభవాలను అచేతనలోకి నెట్టివేయడం ద్వారా మరిచిపోవడం అనేది ఏ రకమైన రక్షక తంత్రానికి చెందినది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 దమనం. దమనం. అభ్యసనం గురించి సరైన ప్రవచనం ఏది? అభ్యసనం గురించి సరైన ప్రవచనం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ అభ్యసనం అనేది ఒక ప్రక్రియ, ఫలితం కాదు. అభ్యసనం అనేది ఒక ప్రక్రియ, ఫలితం కాదు. ఫోటోగ్రఫీ మీద ఇష్టం ఉన్న విద్యార్థి తప్పనిసరిగా ఇష్టం గణితం లేదా జీవశాస్త్రంలో ఏదో ఒకటి ఎంచుకోవలసి వచ్చింది. ఇది ఈ క్రింది సంఘర్షణ రకానికి చెందినది. ఫోటోగ్రఫీ మీద ఇష్టం ఉన్న విద్యార్థి తప్పనిసరిగా ఇష్టం గణితం లేదా జీవశాస్త్రంలో ఏదో ఒకటి ఎంచుకోవలసి వచ్చింది. ఇది ఈ క్రింది సంఘర్షణ రకానికి చెందినది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ. పరిహార సంఘర్షణ. అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం ఏది? ఈ క్రింది వానిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 సహజ సామర్థ్యం. సహజ సామర్థ్యం. ఈ క్రింది భావావేశ రంగానికి చెందినది ఏది? ఈ క్రింది వానిలో భావావేశ రంగానికి చెందినది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 విలువ కట్టడం. విలువ కట్టడం. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం అత్యున్నత స్థాయి అవసరం ఏది? మాస్లో అవసరాల
యొక్క సిద్ధాంతం ప్రకారం అత్యున్నత స్థాయి అవసరం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ఆత్మ సాఫల్య అవసరం. ఆత్మ సాఫల్య అవసరం. భావనలు ఏర్పడటంలో మొదటి దశ ఏది? భావనలు ఏర్పడటంలో మొదటి దశ ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 జ్ఞానేంద్రియాల ద్వారా సంవేదనలను పొందడం. జ్ఞానేంద్రియాల ద్వారా సంవేదనలను పొందడం. క్రింది వాణిలో ప్రత్యక్షం లక్షణం కానిది ఏది? ఈ క్రింది వాణిలో ప్రత్యక్షం లక్షణం కానిది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 ప్రత్యక్షంను నేరుగా నిర్ధారించగలము. ప్రత్యక్షంను నేరుగా నిర్ధారించగలము. టాచిస్టోస్కోప్ పరికరం దేని అంచనాలో ఉపయోగిస్తారు? టాచిస్టోస్కోప్ పరికరం దేని అంచనాలో ఉపయోగిస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 అవధాన విస్తృతి. అవధాన విస్తృతి. బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్న వ్యక్తి షటిల్ బ్యాడ్మింటన్ను అభ్యసించేటప్పుడు కనిపించే అభ్యసన బదలాయింపు ఏది? బాల్ బ్యాడ్మింటన్ను నేర్చుకున్న వ్యక్తి షటిల్ బ్యాడ్మింటన్ను అభ్యసించేటప్పుడు కనిపించే అభ్యసన బదలాయింపు ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. ప్రతికూల బదలాయింపు. ఈ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. ఈ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 శాస్త్రీయ నిబంధనం స్కిన్నర్. శాస్త్రీయ నిబంధనం స్కిన్నర్. సమూహ గతి శాస్త్రము అనే పదాన్ని పరిచయం చేసినది ఎవరు? సమూహ గతి శాస్త్రం అనే పదాన్ని పరిచయం చేసినది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 కర్ట్ లెవిన్. కర్ట్ లెవిన్. కర్క్యులం అనగా ఏమిటి? కర్క్యులం అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 పాఠ్య ప్లస్ సహపాఠ్య ప్లస్ పాఠ్యేతర. పాఠ్య ప్లస్ సహపాఠ్య ప్లస్ పాఠ్యేతర. అంతర్జాల వినియోగంలో పాటించవలసిన ఆచార వ్యవహారాలు ఏవి? అంతర్జాల వినియోగంలో పాటించవలసినటువంటి ఆచార వ్యవహారాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 నెటికెట్స్. నెటికెట్స్. NEP 2020లో మొత్తం చాప్టర్లు మరియు భాగాల సంఖ్య ఎంత? NEP 2020లో మొత్తం చాప్టర్లు మరియు భాగాల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 27 చాప్టర్లు మరియు 4 భాగాలు. 27 చాప్టర్లు మరియు 4 భాగాలు. దీక్ష అనగా ఏమిటి? దీక్ష అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. FLN అనే జాతీయ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏమిటి? FLN అనే జాతీయ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం కొరకు. ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం కొరకు. CD యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం ఎంత? CD యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 700 మెగాబైట్స్. 700 మెగాబైట్స్. LED అనగా ఏమిటి? LED అనగా ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 లైట్ ఎమిటింగ్ డయోడ్. లైట్ ఎమిటింగ్ డయోడ్. అమ్మ ఒడి పథకం అర్హత కొరకు కనీస హాజరు ఎంత?
అమ్మఒడి పథకం అర్హత కొరకు కనీస హాజరు ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 75%. 75%. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ గ్రంథ రచయిత ఎవరు? సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ గ్రంథ రచయిత ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 ఠాగూర్. ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుంది? ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 విలియం జేమ్స్. భాషా వికాసంపై ప్రయోగాలు చేసిన వారు ఎవరు? భాషా వికాసంపై ప్రయోగాలు చేసిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 చామ్స్కీ. బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్నపూర్వకముగా మరిచిపోవడాన్ని ఏమంటారు? బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్నపూర్వకముగా మరిచిపోవడాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 దమనము. క్రింది వాటిలో ఏది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 అచిత్తు. పగటి కలలు కనడం ఏ రక్షక తంత్రం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 స్వేర కల్పన. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యా అర్హత పొందకుంటే ఎన్ని సంవత్సరముల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు? విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యా అర్హత పొందకుంటే ఎన్ని సంవత్సరముల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 5 సంవత్సరాలు. గోపి అనే విద్యార్థి చివరి వరుసలో కూర్చొని ఉంటాడు. 8వ తరగతి గణిత ఉపాధ్యాయుడు బోర్డు మీద లెక్కలు చేస్తుండగా అతను ముందు వరుసలోకి వచ్చి కూర్చొని బోర్డును చూడసాగెను. అతనికున్న దృష్టి ఎలాంటిది? గోపి అనే విద్యార్థి చివరి వరుసలో కూర్చొని ఉన్నాడు. 8వ తరగతి గణిత ఉపాధ్యాయుడు బోర్డు మీద లెక్కలు చేస్తుండగా అతను ముందు వరుసలోకి వచ్చి కూర్చొని బోర్డును చూడసాగెను. అతనికున్న దృష్టి ఎలాంటిది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 హ్రస్వ దృష్టి. లోకేష్ అనే విద్యార్థి సాంఖ్యక శాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీనితో పాటు ఆ శాస్త్రం పట్ల తీవ్ర అభిరుచి ఆసక్తి చూపడానికి కారణం ఏమిటి? లోకేష్ అనే విద్యార్థి సాంఖ్యక శాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీనితో పాటు ఆ శాస్త్రం పట్ల తీవ్ర అభిరుచి ఆసక్తి చూపడానికి కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 ఎస్ కారకం. నూతన విద్యా సంబంధిత విషయాలపై ఉపాధ్యాయుల వైఖరులు అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యవంతమైన అధ్యయన పద్ధతి ఏది? నూతన విద్యా సంబంధిత విషయాలపై ఉపాధ్యాయుల వైఖరులు అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యవంతమైన అధ్యయన పద్ధతి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 సర్వే పద్ధతి. సతీష్ అనే విద్యార్థి పక్కంటి రాజు విదేశాలలో ఉద్యోగం చేస్తుండడాన్ని గమనించి తాను కూడా శ్రద్ధగా చదివి పైకి రావాలనుకోవడం ఏమిటి? సతీష్ అనే విద్యార్థి పక్కంటి రాజు విదేశాలలో ఉద్యోగం చేస్తుండడాన్ని గమనించి తాను కూడా శ్రద్ధగా చదివి పైకి రావాలనుకోవడాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 అంతర్గత ప్రేరణ.
పిల్లలు గణితంలో ఎక్కాలు కంఠస్థం పెట్టడంలో ఏ స్మృతి ఉంటుంది? పిల్లలు గణితంలో ఎక్కాలు కంఠస్థం పెట్టడంలో ఏ స్మృతి ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 బట్టి స్మృతి. బట్టి స్మృతి. పూర్వ బాల్య దశలో అమ్మాయిలు తండ్రి ప్రేమ, అనురాగాలను, అభిమానాన్ని కోరుకుంటారు. తల్లి వేరికి ప్రత్యర్థి. దీనిని క్రింది ఏ విధంగా అంటారు? పూర్వ బాల్య దశలో అమ్మాయిలు తండ్రి ప్రేమ, అనురాగాలు, అభిమానాన్ని కోరుకుంటారు. తల్లి వీరికి ప్రత్యర్థి. దీని క్రింది ఏ విధంగా అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 ఎలక్ట్రో కాంప్లెక్స్. ఎలక్ట్రో కాంప్లెక్స్. ఆట స్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను తరగతి గది లోపల నుంచి ఉపాధ్యాయుడు గమనించడం ఏ పరిశీలన క్రిందికి వస్తుంది? ఆట స్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను తరగతి గది లోపల నుంచి ఉపాధ్యాయుడు గమనించడం ఏ పరిశీలన క్రిందికి వస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సంచరిత పరిశీలన. సంచరిత పరిశీలన. వాచక పరీక్షలు ఏ మూల్యాంకనం క్రిందికి వస్తాయి? వాచక పరీక్షలు ఏ మూల్యాంకనం క్రిందికి వస్తాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 సంగ్రహణ మూల్యాంకనం. సంగ్రహణ మూల్యాంకనం. అనిర్దేశిత మంత్రాన్ని రూపొందించిన వారు ఎవరు? అనిర్దేశిత మంత్రాన్ని రూపొందించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 కార్ల్ రోజర్స్. కార్ల్ రోజర్స్. శాబ్దిక పరీక్షలు వేరికి ఉపయోగించవచ్చును? శాబ్దిక పరీక్షలను వేరికి ఉపయోగించవచ్చును? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 అక్షరాస్యులకి. అక్షరాస్యులకి. ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటారు? ఒక వ్యక్తిలోని నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటారు? సముదాయాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 సహజ సామర్థ్యం. సహజ సామర్థ్యం. మనకు సంప్రాప్తించే జ్ఞానంలో 95% ఏ జ్ఞానేంద్రియాల ద్వారా లభించును? మనకు సంప్రాప్తించే జ్ఞానంలో 95% ఏ జ్ఞానేంద్రియాల ద్వారా లభించును? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 కన్ను, చెవి. కన్ను, చెవి. స్వయం వేగంతో అభ్యసించుట దేనితో సాధ్యమవుతుంది? స్వయం వేగంతో అభ్యసించుట దేనితో సాధ్యమవుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2 కార్యక్రమయుత అభ్యసనం. కార్యక్రమయుత అభ్యసనం. జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 వైగోట్స్కీ. వైగోట్స్కీ. భానుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవడం ఇష్టం లేదు. అలాగని తన చెల్లికి ఇవ్వడం కూడా ఇష్టం లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ? భానుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవడం ఇష్టం లేదు. అలాగని తన చెల్లికి ఇవ్వడం కూడా ఇష్టం లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ పరిహార సంఘర్షణ. పరిహార సంఘర్షణ. ప్రక్షేపణం అనే పదాన్ని మొదటిగా ప్రతిపాదించిన వారు ఎవరు? ప్రక్షేపణం అనే పదాన్ని మొదటిగా ప్రతిపాదించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 సిగ్మండ్ ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్. క్రొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడే ఆలోచన ఏది? క్రొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడే ఆలోచన ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3 నిర్దేశిత ఆలోచన. నిర్దేశిత ఆలోచన. రూబిన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదట ఏ ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాన్ని వివరించాడు? రూబిన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదట ఏ ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాన్ని వివరించాడు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్
ఆప్షన్ 4 ఆకృతి క్షేత్ర సంబంధం. ఆకృతి క్షేత్ర సంబంధం. నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 కోల్బర్గ్. తరగతి గది ఏ రకానికి చెందినది? తరగతి గది ఈ క్రింది ఏ రకానికి చెందినది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1 నియమిత సమూహం. నియమిత సమూహం. బోధన ప్రధాన లక్ష్యం ఏమిటి? బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 అభ్యసనకు దోహదపడటం. అభ్యసనకు దోహదపడటం. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4 90 నుంచి 109. 90 నుంచి 109.